బ్యాక్. యాక్చువల్లీ ఈ పుస్తకం చిరంజీవి గారి ద్వారా అవును. ఆవిష్కృతం అవ్వడం అనేది ఈ బుక్‌ని రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు, నేను సంజయ్ దగ్గర చెప్పిన ఒకే మాట, ఇది డెఫినెట్‌గా చిరంజీవి గారి ద్వారానే చేయాలి అని చెప్పాననమాట. అంటే ఆయన అమ్మో! ఆయన్ని అప్రోచ్ చేయటం అది ఇది అంటే, లేదు అది నాకు వదిలేయి, నాకు సురేఖ అక్క బాగా క్లోజ్ నాకు. నేను ఫోన్ చేసి కనుక్కొని ఆయనకెప్పుడు కుదురుతుందో, ఆయనకెప్పుడు ఫ్రీగా ఉంటుందో అలా చేసుకుందాం అని చెప్పి అన్నాననమాట. అంటే ఇంకేముందండి, ఇంకా అలా జరిగితే ఇంకేముంది అని ఇదైపోయారనమాట ఆయన. ఆయన రిలీజ్ చేయటం ఏంటి అని చెప్పి. సరే నేను అక్కకు ఫోన్ చేశాను. సురేఖ అక్కకు ఫోన్, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం సురేఖ అక్క. అంటే ఆపోజిట్ హౌస్‌లో నా క్లాస్‌మేట్ ఆనంది అని ఉండేదనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను అక్కడి నుంచి అక్రాస్ ద రోడ్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు కూర్చొని వచ్చేవాళ్ళం. అట్రాక్షన్ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ అందంగా సారీస్ కట్టుకునేవాళ్ళు. మేము అప్పుడు ఇంకా లంగాను బ్లౌజే, ఇంకా సారీ దాకా రాలేదు. మాకు అప్పుడు ఆశ, ఇంతకుముందంతా సారీ కట్టుకోవటానికి అదొక ఇదిగా ఉండేది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక్కుని ఎలా సారీ కట్టాలంతా నేర్చుకునేవాళ్ళం అనమాట. సో ఆ సిస్టర్స్ అంటే చాలా ఇష్టం మాకు చిన్నప్పటి నుంచి. అలా పరిచయం అయింది తను చాలా ఆప్యాయతగా ఉండేది. సో నేను సురేఖకు ఫోన్ చేసి ఇలా బుక్ రిలీజ్ వచ్చి ఆయనే చేయాలి అని చెప్పంటే, ఇంకేముందమ్మా అటు ఆయన తప్పకుండా చేస్తారు, ఆయన ఎందుకు చేయరు, నువ్వు చెప్పడమే ఆలస్యం, నువ్వు మొత్తం నాకే వదిలేసేయి, ఇంకా మేమే చూసుకుంటాము, రిలీజ్ అంతా ఆయనే చేసేస్తారు అని అన్నాడు. ఆయన ఒక మాట అలాగేలే, నేను ఆయనకి ఒక మాట మాట్లాడేసి ఆయనతో మాట్లాడిస్తాను, కానీ అంతా నాకు వదిలేసి మేము చూసుకుంటాం అనేది. నేను ఫోన్ పెట్టేసి, ఇదేంటి అంతా నేనే చూసుకుంటాను అంటదేంటి. నేను సంజయ్ దగ్గర చెప్పింది ఏంటంటే, సింపుల్గా చేసేద్దాము, పెద్ద స్టేజు అందరు మాట్లాడటం ఇదంతా కాకుండా నాకు ఫోకస్ అంతా నాకు చిరంజీవి గారి మీదే ఉండాలి. చిరంజీవి గారు ఆయనకి అమ్మ మీద ఉండే అభిమానం అది కనపడాలి. అందుకని ఇంటి దగ్గరికి వెళ్ళి మనం బుక్ రిలీజ్ని ఇంట్లోనే చేసేద్దాము, మీడియాకి ఇచ్చేస్తే సరిపోతుంది, ఎనీవే మీడియా సో స్ట్రాంగ్, సో అది ఎనీవే రీచ్ ఉంటుంది, సో ఇంటికి వెళ్ళి చేద్దాం అని చెప్పాను. డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి పిలిస్తే ఇన్వైట్ చేస్తేనే బాగుంటుంది మర్యాదగా, ఏదో ఫోన్లో చెప్పింది కదా అని చెప్పేసి వదిలేయకూడదు, వెళ్దామని చెప్పాను అనమాట. సరే మేము ఒక డే చూసుకుని ఎప్పుడు ఇంట్లో ఉంటారని కనుక్కుని ఇంటికి వెళ్ళి, అందులో పద్మవిభూషణ్ కూడా వచ్చింది కదా, అందుకని ఆయన్ని ఆనర్ చేసి ఇలా చేయాలని అంటే ఆయన వెంటనే, ఇంట్లోనా, ఎంత సింపుల్గానా, మహానటి కదమ్మా అని చెప్పి ఆలోచించి ఎవరెవరిని పిలవాలని లిస్ట్ వేస్తున్నారు ఆయన. నేనుండి లేదు ఇంట్లోనే పెట్టుకుందాము, ఆ అమ్మకి నేచర్ అంటే ఇష్టం, మీ ఇల్లు చాలా అందంగా ఉంది, అమ్మ ఇంటికి వచ్చినట్టుగా అనుకోండి, ఇక్కడ చేసేయండి అని అంటే, రేపు చేసేద్దామా అని అన్నారు. అంటే అని అన్నాను. అదేంటి అని అన్నారు. తర్వాత ఆయన జోక్ వేశారనమాట. చేసి తర్వాత నాకు వదిలేయమ్మా నేను చూసుకుంటాను అని అన్నారు. ఓకే అని చెప్పి ఇంక నేనేం చెప్పేది, అందుకని నేను సరే అని చెప్పేసి ఇంటి ఆడపడుచు వచ్చిందని చెప్పి నాకు చీరంతా పెట్టి మామూలుగా ఇంట్లో ఆప్యాయతగా కాసేపు మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుని వచ్చేసాను ఇంటికి. దాని తర్వాత ఆయన అందరినీ పర్సనల్గా ఆయనే ఫోన్ చేసి ఒక్కొక్కరికి ఇన్వైట్ చేసి, మీరు ఫ్రీయా అని చెప్పి ఒక్కొక్కరిని కనుక్కుని, మీరందరూ రండి, ఇలా ఈరోజు పెట్టుకున్న ఆయన షూటింగ్ డేట్స్ని కూడా వెనక్కి పెట్టి, పొద్దున్న షూటింగ్ ఉంది సాయంత్రం వచ్చేస్తాను, ఇలా అంతా అడ్జస్ట్ చేసుకుని ఆయనే దాన్ని చేశారనమాట. టేకప్ చేసి మొత్తం బ్రహ్మానందం గారు అసలు స్టార్ స్టడెడ్ గ్లామర్. అది ఎంత బాగా చేశారంటే ఆ ఫంక్షన్ని, రెడ్ కార్పెట్ వెల్కమ్, నాకు కళ్ళు తిరిగిపోయాయి. కారులో నుంచి దిగి నడుస్తుంటే రెడ్ కార్పెట్, అటు ఇటు అమ్మ ఫోటోలు, ఆ 9 ఎమోషన్స్ని చూపించేటట్టుగా రైటప్స్, తర్వాత ఒక పక్క జరుగుతుండింది, ఇటు కెమెరాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మొత్తం కెమెరాలు, టీవీలు, మీడియా మొత్తం ఫిలప్ అయిపోయి ఉండింది. ఇదేంటి, నేను అనుకుంది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి అని అనుకుని అలా డేజ్డ్గా కూర్చున్నాను. తర్వాత నేనే అన్నాను చిరంజీవిని, ఇక నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను నేను, ఎందుకంటే మీరు పెద్ద కొడుకుగా ఉండి అమ్మకి ఏం చేస్తారో మీరు ఆ స్థానంలో ఉండి చేస్తున్నారు, అందుకని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ డే అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాను నేను. అండ్ సురేఖ ఆఫ్ కోర్స్ నేను చెప్పాను, మిమ్మల్ని కూడా అడగలేదు, అక్కకు చెప్పగానే అంటే అంత తెలుసు అనమాట ఆయన గురించి. అది సో హోల్ ఫ్యామిలీ నోస్ దట్ హీస్ లైక్ దిస్. నేను మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు అనేది చెప్పున్నాను ఇంతకుముందు కూడా, ఆయన కాలు ఏదో దెబ్బ తగిలి నిదానంగా మెట్ల మీద నుంచి, అంటే ఇంతకుముందు రెనోవేట్ చేసే ఇంటిలో ఉన్నారు,
నిదానంగా దిగొస్తున్నారు. అదేంటి ఆయన ఎందుకు మెట్లలో అలా దిగిరావటం, కాలేదో అయినట్టుంది కదా అంటే, అమ్మా పర్లా అని చెప్పి దిగొచ్చి నా దగ్గర కూర్చుని మాట్లాడి చేసి నేను పొద్దున్న లేవగానే అమ్మ ఫోటో చూడాలమ్మా అని అన్నారు. అవునా అని అన్నాను. ఏంటంటే నువ్వు నమ్మట్లేదా అని చెప్పి ఉండు అని చెప్పి పైకి వెళ్ళి ఫోటో తీసుకుని వచ్చి మరి చూపించారు. సో ఆయన కళ్ళు తెరిచినప్పుడు హీ వాంట్స్ టు సీ అమ్మ. అంత అడ్మిరేషన్, మర్యాద, ఆప్యాయత. ఆయన నమ్రత అది అది ఆయన ఫస్ట్ టైం గొప్పతనం. నేను ఆయన అఫెక్షన్ ని చూడటం. ఉమ్. దాని తర్వాత కూడా ఆయన ఈ మహానటి ఫిలిం తీసినప్పుడు అందరూ ఇంటర్వ్యూస్ చేస్తూనే ఆయన అడిగిన ఒకే మాట, చాముండేశ్వరి గారిని అడిగారా ఇస్ షీ ఓకే విత్ ఆల్ దీస్ సీన్స్ అని చెప్పి అడిగారు. అంటే ఆయనకి ఎంత కనెక్ట్ అయి ఉన్నారో చూడండి. హీఈస్ బాదర్డ్ అబౌట్ ఎలా అమ్మాయిగా ఎలా ఫీల్ అవుతుందో, ఫిల్మ్ అది ఫిల్మ్గా బాగా ఆడుతుందా లేదా అనేది సెకండరీ అనమాట. ఆయనకు ముందు ఇస్ ద ఫ్యామిలీ ఓకే. యూనో ఆయన ఆ బాదరేషన్ అంతా ఎప్పుడు వస్తుందంటే ఆ కనెక్ట్ అయినప్పుడే, గుండెలతో కనెక్ట్ అయినప్పుడే అటువంటి మాటలు వస్తాయి. ఖచ్చితంగా. అదే అయిపోయి నెక్స్ట్ నేను ఇప్పుడు ఏమో ఈ బుక్ రిలీజ్ అనగానే అంతా నేనే చేస్తానని అంటాం. సో అదే అన్న ఐ జస్ట్ సెడ్ వన్ థింగ్, ఒక మనిషి జెన్యునా కాదా అని తెలుసుకోవాలంటే ఒక మాట కానీ ఏదైనా థాట్, వర్డ్, డీడ్ 3 కోయిన్సైడ్ అవ్వాలి. చాలా మంది ఏదో అనుకుంటారు చేయరు, లేకపోతే మాటలతో చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ రాగానే ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఏదో చేసేస్తారు పెద్దదిగా మర్యాద చూపించడానికి, అది అంతటితో ఆగిపోతుంది. దాని తర్వాత వన్స్ ఇట్ ఇస్ పబ్లిష్డ్ ఇట్స్ డన్. కరెక్ట్. బట్ ఇక్కడ అలా కాదు. ఇట్స్ ఆల్ 3 హ్యావ్ కమ్ టుగెదర్. చాలా అది దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. సో హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు హ్యావ్ రిలీజ్ దిస్. యా చాలా నాకు ఇంతవరకే నాకు అనిపించింది కానీ నిన్న రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఆయన ఒక మాట అన్నారు కదా, అమ్మ చిరంజీవిగా అందరి మనసులో ఉండిపోవాలంటే చిరంజీవి గారే రిలీజ్ చేయాలంట. ఐ జస్ట్ లవ్ దట్ సెంటెన్స్. అండ్ ఇంకొకటి బ్రహ్మానందం గారు చెప్పింది ఏంటంటే, ఈరోజు యంగ్స్టర్స్ మైండ్లో కూడా అమ్మ నిలిచిపోవటానికి మహానటి ఒకటే కాదు, ఇటువంటి మనిషి, హీఈస్ సూపర్ స్టార్, మెగా స్టార్ కదా ఆయన. సో అటువంటి ఆయన అడ్మైర్ చేసే ఆ మహానటి గురించి బుక్ ఆయన సొంతగా ఇలా చేయటం అని అంటే, దే విల్ ఆల్సో గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అమ్మ కదా. అవును. సో దట్స్ ద బెస్ట్ వే టు రీచ్ ద పీపుల్ అని చెప్పి ఐ వాజ్ థింకింగ్, నిన్న కొంత కోట్ల మంది చూసుంటారు. నాకు రావటం ఒకటే యూట్యూబ్లో వస్తున్నాయి. ఇవాళ పొద్దున ఆయన ఫోన్ చేసి, ఏంటమ్మా ఇది, నా ఫిలిం రిలీజ్కి కూడా నాకు ఇన్ని కాల్స్ రాలేదు, ఇన్ని కాల్స్ వస్తున్నాయి నాకు అని అంటున్నారు ఆయన. సో థ్యాంక్స్ టు సురేఖ అక్క, ఇమీడియట్గా దాన్ని ఓకే చేసిన దానికి. అండ్ ఆఫ్ కోర్స్ చిరంజీవి గారిని అంత చక్కగా అర్థం చేసుకొని ఉన్నారనమాట. మీకు మనస్ఫూర్తిగా సావిత్రి గారి అభిమానుల తరఫున ధన్యవాదాలు విజయ చాముండేశ్వరి గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సంజయ్ కిషోర్ గారికి కూడా నమస్కారాలు. ఇది మీరు చాలా చిన్న వయసులో సావిత్రి గారిని కలిసిన సందర్భం లేదు, ఎప్పుడు చూడలేదు. అది అన్యాయం అంటే మీ అభిమానానికి. బట్ కానీ మీరు ఈ విధంగా ఆల్మోస్ట్ వారిని తెలిసినట్టుగా అన్ని విషయాలు విశేషాలు సేకరించడమే కాకుండా అవన్నీ వంట పెట్టించుకుని ప్రపంచానికి అందించినందుకు మీకు నమస్కారాలు, ధన్యవాదాలు సంజయ్ కిషోర్ గారు. విజయ చాముండేశ్వరి గారు, మీకు నమ్రతతో ఏమన్నా పొరపాటుగా అనుంటే అడుగుంటే క్షమించమని కోరుకుంటూ. ఎప్పుడు ఉండదు, స్వప్నాన్ని గురించి తెలుసు కదా నాకు. సో ఆప్యాయత ముందు మర్యాద అన్ని కలిసే నువ్వు అడుగుతావని తెలుసు నాకు. సో ఐ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ. ఇట్స్ లైక్ వైజ్. ఆల్ ది బెస్ట్ ఆల్వేస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.